నరకం ఈ పదాన్ని మనం ప్రతిరోజు చాలా క్యాజువల్గా వాడేస్తూ ఉంటాం. కానీ ఒక మనిషి బ్రతికుండగానే ఈ భూమి మీదే ఆ నరకాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 44 రోజుల పాటు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక క్రైమ్ గురించి కాదు. ఇది మానవత్వం మంటగలిసిన రోజు. మనుషుల రూపంలో ఉన్న కొంతమంది రాక్షసులు 17 సంవత్సరాల అమ్మాయికి చేసిన ఒక ద్రోహం. ఈ వీడియో చూశాక మనుషులంటేనే మీకు అసహ్యం వేస్తుంది. జపాన్ చరిత్రలోనే అత్యంత చీకటి పేజీ జుంకో ఫురుటా హత్య కేసు. ఆ 44 రోజులు ఆ చీకటి గదిలో అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ అమ్మాయి అరుపులు బయట ప్రపంచానికి వినిపించలేదు? దీని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. జపాన్ చరిత్రలోనే ఒక గోల్డెన్ ఎరా. దేశం ఆర్థికంగా చాలా స్పీడ్గా దూసుకుపోతుంది. రోడ్ల మీద ఎటు చూసినా వెలుగులు, టెక్నాలజీ, సంపద, ప్రశాంతత. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం అని పేరు. అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళినా ఏం కాదు అనే ఒక నమ్మకం. కానీ ఆ వెలుగుల వెనక, ఆ ప్రశాంతత వెనక ఎవరికీ తెలియని ఒక చీకటి నిజం దాగుంది. ఒక దేశం మొత్తం సిగ్గుతో తల వంచుకునేలా చేసిన ఒక సంఘటన. ఒక సాధారణ స్కూల్ అమ్మాయి జీవితాన్ని నరకంగా మార్చిన ఒక సంఘటన జరిగింది. ఈ రోజు నేను చెప్పబోయే కథ ఒక హత్య కేసు కాదు, ఒక సీరియల్ కిల్లర్ కథ అంతకంటే కాదు. ఈ భూమి మీద ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అనుభవించిన 44 రోజుల నరకం. ఈ కథలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఆ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు కొంతమందికి ఆ అమ్మాయిని రక్షించే ఛాన్స్ ఉన్నా ఎందుకో ఆ అమ్మాయిని రక్షించలేకపోయారు. జపాన్ క్రైమ్ హిస్టరీని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కంటతడి పెట్టించిన జుంకో ఫురుటా కేస్ ఇది. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న మనవి. మీలో ఎవరైనా వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటే దయచేసి ఈ వీడియోకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈ అమ్మాయికి పెట్టిన టార్చర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పదాలని కొంతమంది వినలేకపోవచ్చు. సో మీలో ఎవరైనా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది జపాన్లోని సైతమా ప్రిఫెక్చర్లో ఉన్న మిసాటో నగరం. జుంకో ఫురుటా. ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆమె క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా సైలెంట్, పద్ధతిగా ఉండే అమ్మాయి. చదువులో కూడా తనే టాపర్. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. జుంకోకి ఒక డ్రీమ్ ఉండేది. తన చదువు పూర్తయ్యాక ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో జాబ్ సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని. అందుకోసం తను స్కూల్ అయిపోగానే ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పార్ట్ టైం గా జాబ్ చేసేది. ఏ గొడవలకి వెళ్ళని ఆ అమ్మాయి జీవితంలోకి ఒక సైకో ప్రవేశించాడు. అతనే హిరోషి మియానో. ఆ మియానో చూడటానికి చిన్న పిల్లాడే అయినా వాడికి ఆ జపాన్లోని యాకుజా అనే గ్యాంగ్ లో చిన్న స్థాయి గ్యాంగ్స్టర్స్ తో వాడికి సంబంధం ఉండేది. వాడొక కరడు కట్టిన బుల్లై. వాడిని చూసి ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. అలాంటి ఆ సైకో గాడి కన్ను జుంకో మీద పడింది. ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలి అనుకున్నాడు. కానీ జుంకో వాడిని రిజెక్ట్ చేసింది. నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. దీన్ని ఆ సైకోగాడు తీసుకోలేకపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా నాశనం చెయ్యాలి అని ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో భాగంగా అతనికి తెలిసిన ఒక 3 ఫ్రెండ్స్ని కూడా కలుపుకున్నాడు. వాళ్ళ పేర్లు కమిసాకు, నొబుహారు మినాటో మరియు యసుచి వతనాబే. నవంబర్ 25, 1988 రాత్రి 8:30 జుంకో తన పార్ట్ టైం జాబ్ ముగించుకుని సైకిల్ మీద ఇంటికి బయలుదేరింది. చలికాలం కావడంతో ఆ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారం ఒకడు వెనక నుండి వెళ్లి జుంకో సైకిల్ని తన్నాడు. ఆమె కింద పడిపోయింది. వెంటనే అక్కడికి మియానో వచ్చాడు. తను హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆ సైకిల్ చైన్ వేశాడు. తర్వాత జుంకోని బలవంతంగా బెదిరించి ఒక గోడౌన్లోకి తీసుకెళ్లారు. అక్కడ నుండి కిడ్నాప్ చేసి టోక్యోలోని అడాచి వార్డ్లో ఉన్న తన ఫ్రెండ్ మినాటో ఇంటికి తీసుకెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆమె జీవితం ఒక నరకంగా మారిపోయింది. అడాచి వార్డ్లోని ఆ ఇల్లు జుంకో పాలిట భూమి మీద ఉన్న నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆ 44 రోజులు ఆ చీకటి గదిలో ఆ 4 రాక్షసులు పెట్టిన టార్చర్ గురించి వింటే ఎంతటి కఠినాత్ముడికైనా కన్నీళ్ళొస్తాయి. మొదటి రోజు ఆమె పారిపోకుండా ఉండడానికి కొన్ని ఇనుప పైపులు తీసుకుని ఆమెని చాలా దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకి ఆమె మొహం పూర్తిగా వాచిపోయి కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది కేవలం శాంపుల్ మాత్రమే.
వాళ్ళు జుంకోతో చేసిన అరాచకాలు వింటే రక్తం మరిగిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళలోని మృగాలు నిద్రలేచాయి. జుంకో వాళ్ళకి ఒక ప్రాణమున్న మనిషిలా కాకోకుండా ఒక ఆట బొమ్మలా కనిపించింది. గోల్ఫ్ క్లబ్స్, వెదురు కర్రలు, ఇనుప రాళ్ళు తీసుకుని ఆమె శరీరం మీద ఒక్క అంగుళం కూడా వదలకుండా కొట్టేవాళ్ళు. ఆమె ఏడుస్తూ నొప్పితో అరుస్తూ ఉంటే ఆ రాక్షసులు నవ్వుకునేవాళ్ళు. ఆమె చర్మం మీద వందల కొద్ది సిగరెట్లతో కాల్చారు. లైటర్స్తో మొహం మీద, చేతుల మీద తగలబెట్టారు. ఆ గాయాల నుండి రక్తం కారుతున్నా కనీసం కట్లు కూడా కట్టేవాళ్ళు కాదు. పోలీసులు ఎంక్వైరీ చేయకుండా ఉండడానికి మియానా ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. జుంకో మెడ మీద కత్తి పెట్టి బెదిరించి అప్పటికే కొద్ది రోజుల నుండి కూతురు కనిపించకుండా బాధపడుతున్న వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి, నేను నా ఫ్రెండ్ ఇంట్లో సేఫ్ గానే ఉన్నాను, నా కోసం ఎక్కడ వెతకొద్దు అని ఆ రౌడీ గ్యాంగ్ జుంకోని వాళ్ళ పేరెంట్స్ తో అలా చెప్పించారు. అలా వాళ్ళ పేరెంట్స్ తో ఫోన్లో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమాయకమైన అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటుందో ఒకసారి ఊహించుకోండి. కన్నా వాళ్ళతో మాట్లాడుతున్నా నన్ను కాపాడండి అని చెప్పుకోలేని పరిస్థితి. జపాన్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో చలి విపరీతంగా ఉంటుంది. టెంపరేచర్స్ -డిగ్రీస్కి పడిపోతాయి. అలాంటి చలిలో జుంకోని వాళ్ళు బాల్కనీలో నగ్నంగా నిలబెట్టి ఆమెపై ఫ్రిడ్జ్లో నుండి తీసిన కోల్డ్ వాటర్ ని చల్లేవాళ్ళు. ఆమె చలికి వణుకుతూ ఉంటే అందులో వాళ్ళు పైశాచిక ఆనందం పొందేవాళ్ళు. ఆమెని ఆ ఇంటి పైకప్పుకు వేలాడదీసి ఒక పంచింగ్ బ్యాగ్ లా ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టేవాళ్ళు. ఇక్కడ మరింత దారుణం ఏంటంటే ఆ 44 రోజుల పాటు ఆమెకి సరైన ఆహారం కూడా ఇవ్వలేదు. ఆమె ఆకలితో అల్లాడుతూ ఉంటే బొద్దింకలు తినమని, వాళ్ళ మూత్రం తాగమని బలవంతం చేసేవాళ్ళు. ఒక రోజుకి 10ల సంఖ్యలో ఆ గ్యాంగ్ అంతా ఆమెపై పడి చాలా దారుణంగా ఆమెని రేప్ చేసేవాళ్ళు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఇంటర్నల్ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. ఇక చివరి రోజుల్లో అయితే ఆమె సొంతంగా బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ ఇల్లు మొత్తం వాసన వస్తున్నా కింద ఇంట్లో ఉన్న మినాటో వాళ్ళ తల్లిదండ్రులకి ఏమాత్రం పట్టలేదు. తన మొహం చూస్తే తనే గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోయింది. ఆమె శరీరంలో ఎముకలు మొత్తం విరిగిపోయాయి. ఒక్కొక్క రోజు గడవడం కాదు, ఆమె పాలిట ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా అనిపించింది. ఆ 4 గోడల మధ్య ఎవరైనా వచ్చి నన్ను కాపాడతారేమో అన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఇక నాకు చావే విముక్తి అని ఆమె దేవుడిని వేడుకునే పరిస్థితికి ఆ నలుగురు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ మరియు మనల్ని ఆలోచింపజేసే విషయం ఒకటి ఉంది. జుంకో ఉన్నది ఎక్కడో అడవిలో కాదు, జనాల మధ్యలో ఉన్న ఒక ఇంట్లో. ఇక్కడ అంతకంటే దారుణం ఏంటంటే ఆ ఇంట్లో మినాటోతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే. వాళ్ళకి ఆ అమ్మాయిని వాళ్ళ పై రూమ్ లో బంధించి ప్రతిరోజు రేప్ చేస్తున్నారు అన్న సంగతి కూడా తెలుసు. మరి వాళ్ళు ఎందుకు ఆపలేదు? ఎందుకంటే మినాటో వాళ్ళని బెదిరించాడు. మేము యాకుజా గ్యాంగ్కి సంబంధించిన మనుషులం, మీరు మా గురించి పోలీసులకి చెబితే మేము మీ ఇద్దరిని చంపి తగలబెట్టేస్తాం అని బెదిరించాడు. ఆ భయంతో వాళ్ళు కన్న కొడుకు చేస్తున్న తప్పుల్ని కళ్ళారా చూస్తూ మౌనంగా భరిస్తూ ఉండిపోయారు. పైగా ఆ ఇంటికి ఈ 4 ఫ్రెండ్స్ కి సంబంధించిన ఇంకొక 100 మంది కూడా ఆ ఇంటికి వచ్చి ఆమెని గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళు. కింద హాల్లో వీళ్ళు టీవీ చూస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటే పైన ఆ అమ్మాయి నరకాన్ని అనుభవించేది. ఒకానొక స్టేజ్లో జుంకో ఆ తల్లిదండ్రుల్ని ప్లీజ్ నన్ను కాపాడండి, పోలీసులకి కాల్ చేయండి అని బ్రతిమలాడింది. కానీ వాళ్ళు భయంతో ఆ అమ్మాయి బాధని పట్టించుకోలేదు. ఈ 44 రోజుల్లో జుంకోని బ్రతికించడానికి ఒక్క అవకాశం వచ్చింది. ఒకసారి పోలీసులకి ఆ ఇంటి మీద అనుమానం వచ్చి వెళ్లి అక్కడికెళ్ళి ఎంక్వైరీ చేశారు. కింద హాల్లో పోలీసులు ఉన్నారు, పై గదిలో జుంకో ఉంది. పోలీసులు ఆ ఇంట్లో ఉన్న ఆ 4 కుర్రాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఆ క్రిమినల్స్ పోలీసులకి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కనీసం పోలీసులు పైన ఉన్న ఆ గదిని చెక్ చేయడానికి కూడా వెళ్ళలేదు. కనీసం ఒక్కసారి పోలీసులు పైకి వెళ్లి ఆ గదిని చెక్ చేసుంటే ఇవాళ జుంకో మన మధ్య హాయిగా తిరుగుతూ ఉండేది. జనవరి 4, 1989 ఆ రోజు వాళ్ళు జుంకోని చాలా దారుణంగా కొట్టారు. ఇక ఆ టార్చర్ ని తట్టుకోలేక 17 సంవత్సరాల ఆ అమ్మాయి చివరిసారిగా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి అనే ఆశ తీరకుండానే ఆ రూమ్ లో చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయాక ఆ రాక్షసులకి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కేవలం మేము ఎక్కడ దొరికిపోతామో అన్న భయం తప్ప. ఇక ఫైనలీ ఆమె డెడ్ బాడీని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండడానికి ఒక ప్లాన్ వేశారు. ఒక పెద్ద సిమెంట్ డ్రమ్ని తెచ్చి అందులో జుంకో బాడీని పెట్టి ఆ డ్రమ్ని కాంక్రీట్ తో సీల్ చేసేశారు. ఆ డ్రమ్ని ఒక ట్రక్ లో వేసుకుని టోక్యోలో ఉన్న ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో పడేశారు. అది జరిగిన కొన్ని నెలల తర్వాత అంటే 1989లోనే ఆ కుర్రాళ్ళు మరొక కేసులో పోలీసులకి దొరికిపోయారు. అప్పుడు పోలీసులు ఆ కుర్రాళ్ళని రిమాండ్లో పెట్టి కొట్టేసరికే అందులో ఉన్న ఒక వ్యక్తి
జుంకో గురించి పోలీసులకి చెప్పేశాడు. పోలీసులు వెళ్ళి ఆ డ్రమ్ములో ఉన్న ఆ కాంక్రీట్ ని పగలగొట్టి చూసినప్పుడు ఎన్నో ఏళ్లుగా ఎన్నో క్రైమ్స్ ని చూసిన ఆ పోలీసులు కూడా ఆ ఇన్సిడెంట్ ని చూసి షాక్ అయిపోయారు. వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశం మొత్తం షాక్ కి గురైంది. మీడియా ఈ కేసుని హైలైట్ చేసింది. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆ 4 అబ్బాయిలకి ఉరిశిక్ష వేయాలి అని రోడ్డుకొచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే జపాన్ ప్రభుత్వం వాళ్ళకి ఉరిశిక్ష వేయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు అప్పటికే మైనర్లు. జపాన్ జువైనల్ లా ప్రకారం మీడియాలో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టకూడదు. ఆ అమ్మాయి జీవితాన్ని ఇంతలా నరకం చేసిన ఆ కుర్రాళ్ళకి జపాన్ ప్రభుత్వం కేవలం 20 ఏళ్లలోపు జైలు శిక్ష మాత్రమే విధించింది. వాళ్ళ తరపున లాయర్లు వాళ్ళకి సరైన పెంపకం లేదని, వాళ్లపై యాకుజా ప్రభావం ఉందని వాదించారు. ఇప్పుడు ఆ 4 వ్యక్తులు జైలు నుండి బయటకొచ్చి వాళ్ళ పేర్లు మార్చుకుని ఎక్కడో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళలో కొందరు బయటకు వచ్చాక ఇంకా నేరాలు కూడా చేశారు. అసలు ఇక్కడ న్యాయం ఎవరికి దక్కింది? జుంకో తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ఆ కన్నీటి సముద్రంలోనే మునిగిపోయారు. ఈ కేసు మనకి ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. అన్ని నేరాలు ఒక్కసారిగా జరగవు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారు అని తెలిస్తే మౌనంగా మాత్రం అస్సలు ఉండకండి. ఈ జుంకో మర్డర్ కేసులో ఆ రోజు ఏ ఒక్కరైనా పోలీసులకి ఆమె గురించి ఇన్ఫార్మ్ చేసుంటే ఈ రోజు జుంకో ప్రాణాలతో మన ముందు ఉండేది. ఒక వ్యక్తిని చంపేది కేవలం నేరస్తులు మాత్రమే కాదు, చుట్టూ సైలెంట్ గా ఉన్న ఈ సమాజం కూడా. సో దట్స్ ఇట్ గైస్. ఎలా ఉంది ఇవాల్టి మన వీడియో? ఇలాంటి మరిన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.